నమస్తే. వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, అలాగే లలితాదేవి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. గురుగారితో మాట్లాడతాం. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, మనము ద్వాదశ రాశుల వారికి ఏ క్షేత్రానికి వెళ్తే ఏ విధంగా ఉంటుంది అనేది డిస్కస్ చేస్తున్నాం. అవునండి, సో అవును. అందులో ఇప్పుడు మిథున రాశి వారికి ఏ క్షేత్రానికి వెళ్తే వాళ్ళకి చాలా బాగుంటుంది, అలాగే పర్టికులర్ గా అక్కడికి వెళ్ళి ఏ రెమెడీ చేస్తే, ఏ పరిహారం చేస్తే ఇంకా శుభ ఫలితాలు వస్తాయంట. మంచిదండి. ఇక్కడ ఏంటంటే మిథునం వారికి సహజంగా వాళ్ళ లక్షణం గనక చూస్తే వీళ్ళకి ఎక్కువగా మీరు గమనించినట్లయితే బాగా తెలివితేటలు ఉంటాయి. వీళ్ళకి లౌక్యం బాగా తెలిసి ఉంటుంది. ఈజీగా ఏదైనా నేర్చుకోగలుగుతారు. కొంచెం మదర్‌తో దూరం అయిపోతామేమో అని ఒక ఇన్‌సెక్యూరిటీ ఉంటుంది వీళ్ళకి, మిథునం వారికి చూసుకుంటే గనక. అయితే మనం క్షేత్ర విషయం గనక చూసుకున్నట్లయితే కాళికా అమ్మవారి యొక్క ఆలయాలు ఉంటాయి చూసారా? కాళికా అమ్మవారి ఆలయం, దుర్గా ఆలయాలు. ఇప్పుడు ప్రెజెంట్ వీళ్ళకి 9th హౌస్‌లో రాహు సంచారం జరుగుతుంది. సో 9వ స్థానంలో రాహు సంచారం జరిగేటప్పుడు కలిగే ఫలితాలు కూడా చెప్తానండి. ఇప్పుడు వీళ్ళు ఒకటి అనుకున్నారు, పలానా క్షేత్రానికి వెళ్ళాలి, దుర్గాదేవి ఆలయము లేదా కాళికా అమ్మవారి ఆలయం. మధ్యలో ఎవరో కనెక్ట్ అవుతారు, ఏం పోతావు అబ్బా అక్కడికి పోతే ఇంకో దగ్గరికి వెళ్ళంటారు. అంటే క్షేత్ర సంబంధించిన వెళ్ళే విషయంలో కొన్ని తప్పిదాలు జరగడం ఇవి జరుగుతూ ఉంటాయి. అందుకే మనం ఇందాక ఒక వృషభం విషయంలో చెప్పుకున్నాం. నవంబరు 15, 25వ తేదీ నుంచి రాహు 9th లోకి వెళ్తాడు. పితృకర్మలు చేయాలి. వీళ్ళు నవంబర్ 25వ తేదీ వరకు పితృకర్మలు ఎక్కువగా చేయాలి మిథునం వారు, ఎందుకంటే 9th హౌస్ లో ఉంటాడు కదా. అదే రాహు మళ్ళీ మీకు 8th హౌస్ లోకి వెళ్ళిపోయి కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు స్లోగా వెళ్ళాలి. బట్ రీసెర్చ్ వాటికి బాగుంటుంది చెప్పాలంటే. అయితే వీళ్ళు ఎక్కువగా తెల్లటి పుష్పాలతో అక్కడ గనక అమ్మవారికి దండ చేసి ఇవ్వడం కానీ, తెల్లటి పుష్పాలతో ఆ క్షేత్రానికి వీళ్ళకి 3 రోజులు ఉన్నారనుకోండి, అక్కడ రూమ్ లో కూర్చొని ఆ సాధన చేసుకోవచ్చు. తెల్లటి పుష్పాలతో అమ్మవారి పటానికి పూజ చేయడము చేస్తే ఖచ్చితంగా వీళ్ళకి రుణబాధలు, రోగబాధలు, అనవసరమైనటువంటి కర్మలన్నీ కూడా క్లియర్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది ముఖ్యంగా చెప్పాలంటే. అయితే ఇక్కడ ఈ తెల్లటి పుష్పాలు ఒకటి, అండ్ అదేవిధంగా నైవేద్యం పెట్టేటప్పుడు కూడా పాయసం నైవేద్యం పెట్టడం అనేది చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. మరి ఇంకా ఎక్కువగా దోషం ఉంది, కొంతమంది చూడండి చాలా విపరీతమైన దోషం ఉంటుంటుంది. అలాంటప్పుడు నీలము రంగు కానీ తెలుపు రంగు వస్త్రాలు ఉంటాయి చూసారా, వాటిని ఆ క్షేత్రంలో ఉండేటువంటి వారికి కనుక పంచిపెట్టినట్లయితే కూడా చాలా మటుకు దోషం పోతుంది. ఒక జత అయినా సరే, నీలం చొక్కా వైట్ పంచ అనుకుందాం కాసేపు, అలాంటిది ఏదైనా పక్కన అక్కడ బిచ్చగాళ్ళు ఉంటారు కదా ప్రతి క్షేత్రం దగ్గర, వాళ్ళకి ఇచ్చినా కూడా చాలా మంచి ఫలితం వస్తుంది. లేదు పురోహితుడికి ఇస్తాము మంత్ర సహితంగా అనుకుంటే అలా కూడా ఇవ్వచ్చు, తప్పేం లేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే రాహు 9లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మనిషికి ఈ క్షేత్ర సంబంధించిన ప్రదేశంలో ఉన్నప్పుడు క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఏదైనా కొన్ని తప్పిదాలు చేయడము, లేకపోతే వెళ్ళాలనుకుని లాస్ట్ మినిట్ వరకు ఒకటి అనుకొని లాస్ట్ మినిట్ లో మళ్ళీ చేంజ్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ప్రభావం ఉంటుంది. ఎందుకు ఈ విషయం చెప్తున్నా అంటే, ఎప్పుడైనా కూడా మనం ఒక క్షేత్రానికి వెళ్తున్నాము అంటే ఆ క్షేత్ర పాలకుడు అని ఒకడు ఉంటారు. మనకు కాశీ వెళ్ళామనుకో కాలభైరవుడు, అట్లా క్షేత్ర పాలకుడు యొక్క అనుమతి లేకుండా మనం వెళ్ళలేమంటారు. కాశీ అయితే ప్రత్యేకంగా మీకు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, కానీ కాశీకి వెళ్ళాలంటే క్షేత్రపాలకుడి యొక్క అనుమతి ఉండాలి. ఉంటేనే మీకు ఎంట్రీ. అక్కడ ఏదో ఒక అడ్డంకం వచ్చి దగ్గర దాకా వెళ్ళి వెనక్కి వచ్చిన వాళ్ళు ఉన్నారు, అక్కడ దాకా వెళ్ళి మీకు దర్శనం చేసుకోకుండా ఉండే వాళ్ళు ఉంటారు. అయితే వీళ్ళు ఎప్పుడు కూడా అక్కడికి వెళ్ళి అక్కడ ఏదైనా తీపి పదార్థాలని అక్కడ ఉండే బిచ్చగాళ్ళకి వాళ్ళకి పంచిపెట్టడము, తెల్లటి పుష్పాలతో పూజ చేయడం, అందులో ముఖ్యంగా చంద్రహోర కానీ శుక్రహోర కానీ, శుక్రహోరల్లో కనుక అమ్మవారిని దర్శనం చేసుకుంటే వీళ్ళు, శుక్రహోర అంటే శుక్రవారం రోజు పొద్దున ఉంటుంది, మిగతా రోజు కూడా వేరే వేరే టైమింగ్స్ లో ఉంటుంది. మార్నింగ్ 6 అంటే సూర్యోదయం నుంచి గంట సేపు ఉంటుంది. మళ్ళీ మీకు హోరా యాప్ అని ఉంటుంది, మీకు వేసుకుంటే ఎప్పుడు ఎన్ని గంటలకి ఏ హోరా వస్తుంది అనేటువంటిది ఉంటుంది. ఆ రకంగా చేయొచ్చు. అదేవిధంగా ఇంకా ఎక్కువగా దోషాలు ఉన్నాయి కొంతమందికి. మీరు క్షేత్రాలకు వెళ్ళి అక్కడ పితృదేవతా కర్మలు చేస్తుంటారు చూసారు, క్షేత్రస్థాయిలో అక్కడ చేసుకుంటే ఇంకా మంచిది మిథునం వారికి ఇప్పుడున్న కండిషన్లో. ఎందుకంటే 9వ స్థానంలో రాహు ఉన్నాడు. మనకి శాస్త్రంలో ఏం చెప్తారంటే గయా ఉంటుంది చూసారా, గయా కానీ కాశీలో కానీ, ముఖ్యంగా గయలో ఇక్కడ నుంచి బయలుదేరుతున్నారు అనుకోండి, అక్కడికి వెళ్ళి పితృదేవతా కర్మ చేయాలి అని. ఈ పితృదేవతలు ఎవరైతే ఉంటారో అక్కడ వాళ్ళు కోలాహలం చేసుకుంటారు, అయ్యా మన వాడు వెళ్తున్నాడు రా చక్కగా మనకి. ఎందుకు వాళ్ళకి ఏంటండి అంటే, వాళ్ళు రక్షించాలి మన పట్ల ఒక ఇది చూపించాలి అంటే వాళ్ళు బాగుండాలి ఫస్ట్.
ఫర్ ఎగ్జాంపుల్ ఊర్లో తండ్రి ఉన్నాడు సిటీలో, అబ్బాయి ఏదో జాబ్ చేస్తున్నాడు. ఈ అబ్బాయి జాబ్ బాగుంది. తండ్రి ఊర్లో ఉన్న తండ్రి బాగుంటేనే కదా ఈయనకి ఎంతో కొంత డబ్బు అంతేగా. పంపించగలుగుతాడు. అవును. ఆయన పరిస్థితి బాగోకపోతే మెయిన్గా పితృదేవతల యొక్క అనుగ్రహం కలగాలంటే స్వయం పాకం ఇవ్వడము, ఇలా క్షేత్రాలు వెళ్ళినప్పుడు ఆ క్షేత్ర స్థాయి అక్కడ మీరు కనుక చేస్తే ఫలితం ఎక్కువగా ఉంటుంది. చెప్పాలంటే చాలా మందికి అనారోగ్యాలు రావడానికి కానివ్వండి, వాళ్ళకి సెటిల్మెంట్ సరిగా అవ్వకపోవడానికి కానివ్వండి, వివాహం అవ్వకపోవడానికి ఏదో ఒక ఇబ్బందులు. పితృదేవత అనుగ్రహం అంటే అందదు. ఒక్కోసారి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే పితృదేవత అనుగ్రహం లేకపోతే వచ్చేటప్పుడు జబ్బులు ఎలా వస్తాయంటే, చెకప్ చేస్తే ఏముండదండి కానీ హెల్త్ పాడవుతుంది. హెల్త్ బాగాలేదు, చెకప్ చేస్తే ఏం లేదు ఎందుకు ఏం లేదు, ఏం కనబడదు, రిపోర్ట్లు ఏం కనబడదు. అలాగే వివాహం చేసుకుందామంటే అంతా బాగానే ఉంది కానీ వివాహం అవ్వదు. మంచి తల్లిదండ్రి ఉంటారు, వాళ్ళకి మంచి ఫ్యామిలీ ఉంటుంది, బాగా చదువుకున్న అమ్మాయి అబ్బాయి ఉంటుంది, మంచి ప్యాకేజ్ ఉంటుంది. అయినా సరే ఎందుకో ఆ సమయానికి అక్కడికి వెళ్ళంగానే ఆ అమ్మాయికి ఎందుకో బుర్ర తిరుగుతుంది, ఈ అబ్బాయి వద్దంటది. ఎందుకు వద్దంటే కారణం లేదంతే. ఆ కొంచెం సేపు అట్లా అనిపిస్తుంది. తర్వాత వెళ్ళిపోయాక ఆ అమ్మాయికి అర్థం కాదు ఏంటి నేను ఎందుకు వద్దన్నా. అక్కడ ఆ యొక్క మాయ అలా కమ్ముతూ ఉంటుంది. అదేవిధంగా ఉద్యోగం చేస్తున్నాడు అనుకోండి, ఉద్యోగంలో అసలు చాలా బాగా పెర్ఫామ్ చేస్తున్నా ఈతన్నే తీసేస్తారు లే ఆఫ్లో. అర్థం కాదు ఇదే నాకు ఎందుకు పోయిందో జాబ్, నాకు పోదనుకున్నాను, ఇంత బాగా చేస్తున్నా, ఏం చేయనోడికి ఎందుకు వస్తుంది అంటే బికాజ్ ఆఫ్ దేవతలు ఎలా అయితే మనకు అనుగ్రహిస్తారో పితృదేవతలు కూడా అనుగ్రహిస్తారు. కాబట్టి ఇప్పుడు మిథున రాశి వారు క్షేత్రాలకు వెళ్ళి అక్కడ పితృదేవతా తర్పణాలు, పితృదేవతా సంబంధం చేయడం, అక్కడ దానాలు ఇవ్వడం, స్వయం పాకం ఇవ్వడం చేస్తే మంచి ఫలితాలు వీళ్ళు చూస్తారు. అందులో అటువంటి సందేహం లేదు. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురు. శ్రీమాత్రే నమః.